బృందావనంలో అగాసురుడు అనే రాక్షసుడు ప్రజలందరినీ ఎంతో ఇబ్బంది పెడుతుండగా కృష్ణుడు వెళ్ళి అగాసురుణ్ణి సంహరిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ అగాసురుడు ఎంతో శక్తివంతుడు కదా! మరి ఈ చిన్న కృష్ణుడు అంత పెద్ద రాక్షసుడిని ఎలా సంహరించాడు అని బాగా ఆలోచించి భూలోకం వైపు చూస్తారు. అప్పుడు కృష్ణుడు తన స్నేహితులతో ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కృష్ణుడు తన మాయలు ఉపయోగించి ప్రజలందరినీ మోసం చేస్తున్నారని అనుకుని, ఈ చిన్న కృష్ణుడికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని తన స్నేహితులందరినీ బ్రహ్మదేవుడు అపహరించి స్వర్గలోకంలో దాచిపెడతారు. అప్పుడు కృష్ణుడు జరిగిందంతా తెలుసుకుని తన స్నేహితులు బృందావనంలో ఉండే విధంగా మాయ చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉండగా, ఇలా ఒక సంవత్సరం గడిచిపోతుంది. బ్రహ్మదేవుడు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా! బృందావనంలో ప్రజలందరూ ఎలా ఉన్నారో చూద్దామని వెళ్ళగా, అక్కడ కృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటారు. ఇదేటి ఈ ఆశ్చర్యం అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోగా, అప్పుడు ఒక్కసారిగా తన స్నేహితులందరూ శ్రీ మహావిష్ణువుల్లాగా మారిపోతారు. బ్రహ్మదేవుడికి ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు తనలో తాను మదనపడుతుండగా ఒక్కసారిగా తన చుట్టూ ఉన్న ఆకాశమంతా వేరు వేరు లోకాల్లో ఉన్న బ్రహ్మదేవులతో నిండిపోతుంది. వాళ్ళందరూ బృందావనంకొచ్చి శ్రీకృష్ణుడి ముందు మోకరిల్లుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి తనని క్షమించమని వేడుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు వీళ్ళందరూ వేరు వేరు లోకాల్లో ఉన్న బ్రహ్మదేవుళ్ళు. నువ్వు కేవలం ఈ యొక్క విశ్వం యొక్క సృష్టికర్తవు మాత్రమే. నీకన్నా శక్తివంతులు చాలామంది ఉన్నారు అని చెప్పి ఇక నుంచి ఈ గర్వాన్ని వదిలిపెట్టమని చెప్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన తప్పు తాను తెలుసుకొని వాళ్ళ స్నేహితులందరినీ తిరిగి మళ్ళీ బృందావనానికి వదిలేస్తారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడి యొక్క గర్వాన్ని అణిచివేసి ఎన్నో విశ్వాలు ఉన్నాయి అనే ఒక నిజాన్ని మనందరికీ చెప్పారు. జై శ్రీకృష్ణ అని గట్టిగా చెప్పండి.